ఓకే అండి, మరి ఇంతకీ ఈ రోజు మా అందరి కోసం ఏ స్పెషల్ చేస్తున్నారు? గారెల పులుసు. గారెల పులుసు. ఓకే, మరి దీనికి కావాల్సిన పదార్థాలు చెప్పండి ముందుగా. గారెల పులుసుకి కావలసిన పదార్థాలు: గారెలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు పులుసు, కారం, ఉప్పు, పసుపు, నూనె. ఆలస్యం ఎందుకంటే చేసేయండి. ఫస్ట్ ఏం చేయాలి? పొయ్యిరా చేసి పాన్ పెట్టాలి. అవునా? ఓకే, పెట్టండి. నూనె పోద్దామా? ఇప్పుడు ఏం వేయాలి ఇందులో? నూనె కాగిందిగా, ఎండుమిర్చి వేసుకుందాం. ఎండుమిర్చి వేసుకుందాం. ఓకే, తర్వాత దినుసులు, పోపు దినుసులా? పోపు దినుసులు, శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, ముక్కలు వేసుకుందాం. ఉల్లిపాయ ముక్కలు సరిపోతాయి అవి. సో టమాటాలు, పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇందులో. తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు, ఉప్పు వేసుకున్నాం. పసుపు ఇప్పుడు వేసుకున్నాం. పసుపు, ఉప్పు రుచికి సరిపడా. ఓకే, లైట్గా. ఇప్పుడు కొంచెం కారం వేసుకుందాం. ఒక స్పూన్ సరిపోతుంది కదా. పచ్చిమిరపకాయలు వేసాం కాబట్టి సరిపోద్ది. తర్వాత చింతపండు పులుసు పోసుకుందాం. చింతపండు పులుసా? తర్వాత ఏం వేసుకోవాలి ఇందులో? తర్వాత గారెలు వేసుకోవాలి. అలా గారికి పదంగా వేసేసుకోవాలా? కొత్తిమీర, పుదీనా. అయిపోయింది, దించేసుకుందాం. మీకు కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం నోట్ చేసుకోండి. గారెల పులుసుకి కావలసిన పదార్థాలు: గారెలు, ఉల్లిపాయ ముక్కలు, టమాటాలు, పచ్చిమిర్చి, చింతపండు పులుసు, కారం, ఉప్పు, పసుపు, నూనె. గారెల పులుసు తయారు చేసే విధానం: ముందుగా ఎండుమిర్చి, పోపు దినుసులను ఆయిల్లో వేసి వేగించుకొని ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు, పచ్చిమిర్చి వేసి మగ్గించిన తర్వాత కొద్దిగా పసుపు, తగినంత ఉప్పు, 1 స్పూన్ కారం వేసి 1 కప్పు చింతపండు పులుసును వేసుకొని 5 నిమిషాలు ఉడికించుకోవాలి. ఆ తర్వాత ముందే రెడీ చేసుకున్న గారెలు వేసి కలుపుకొని 10 నిమిషాలు మగ్గనివ్వాలి. తర్వాత కొత్తిమీర వేసి కలుపుకొని 5 నిమిషాల తర్వాత ఒక బౌల్లోకి తీసుకుంటే అమ్మటి గుమగుమలాడే గారెల పులుసు రెడీ. For innovative and yummy recipes, log on to www.youtube.com/recipe.